సార్. ఫుడ్ గురించి మాట్లాడాం కాబట్టి సార్, ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. అవును. చేపలు, పెరుగు తినొద్దు. హ్మ్. సో, ఈ రకంగా ఏమైనా ఛాన్సెస్ ఉంటదా సార్ ఫుడ్ వల్ల? క్విక్‌గా హార్ట్ అటాక్‌కి గురవ్వడం? బేసికల్లీ మన బాడీకి అన్నీ అవసరమండి. ఓకే. కార్బోహైడ్రేట్స్ అవసరము బికాస్ ఫర్ ఎనర్జీ. హ్మ్. ప్రోటీన్స్ మన బాడీ మాస్ బిల్డింగ్ గానివ్వండి, మన ప్రోటీన్స్‌లో బేసిక్ సెల్ ఫంక్షన్స్ గానివ్వండి, లిపిడ్స్ కూడా మన హార్మోన్స్ ప్రొడక్షన్ అవ్వాలన్నా గానీ, మనకి డైజెషన్ అబ్జర్ప్షన్ అన్నా గానీ, లేదంటే మన సెల్స్ ఫంక్షన్ మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ ఫంక్షన్ చేయాలన్నా అన్నీ ఇంపార్టెంట్. యాహ్! ఓకే. ఇది ఇది తీసుకోకూడదు, అది తీసుకోకూడదని ఎక్కడ కంప్లీట్‌గా తీసుకోవద్దనేది ఉండదు. బట్ వాట్ ప్రపోర్షన్స్ వి ఆర్ టేకింగ్. ఓకే. అలాగే కొన్ని కాంబినేషన్స్ గూడా. హ్మ్. ఓకే. ప్రపోర్షన్స్ ఏం తీసుకుంటున్నాము? ఏ ఫుడ్స్ హెల్తీగా తింటున్నాము? ఓకే. సో, హెల్తీ ఫుడ్ అంటే ఏంటి? ఏది ఫాలో అవ్వాలి? హ్మ్. మనము ఓన్లీ రైస్ ఒక్కటే తింటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. అది కూడా ఫుల్లీ పాలిష్డ్ రైస్‌లో అదే ఎక్కువుంటుంది. హ్మ్. సింగిల్ పాలిష్డ్ రైస్ హ్మ్. అనేది మనకు రైస్ మీద ఉండే హస్క్‌లో ఉండే మేజర్ న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి. హ్మ్. మోర్ పాలిష్ సో దట్ న్యూట్రియంట్స్ విల్ గో. హ్మ్. ఓకే కాబట్టి సార్. అదే ఒకటి. దెన్ తీసుకునే క్వాంటిటీ నువ్వు రైస్ తీసుకుంటున్నావు. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నావు? నీ బాడీకి ఎంత అవసరం? నువ్వు ఎంత తీసుకుంటున్నావు? సో, దొరికింది కదా అని ఇప్పుడు ఇంతకుముందంతా మాల్ న్యూట్రిషన్‌తో చనిపోయేవాళ్ళు. అంటే హ్మ్. ఫుడ్ సరిగ్గా లేక. అవును సార్. దానికి గవర్నమెంట్స్ చాలా మెజర్స్ తీసుకొని అందరికీ ఫుడ్ అందాలనే దాంతో చాలా మెజర్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓవర్ న్యూట్రిషన్, ఓవర్ ఈటింగ్, ఓవర్ న్యూట్రిషన్‌తో ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. ఓకే కాబట్టి సార్. మన బాడీకి ఎంత అవసరమో అంతనే తీసుకోవాల. హ్మ్. ఆ లిమిట్ దాటిన తర్వాత యూ షుడ్ స్టాప్. ఓకే సార్. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అదే విధంగా క్వాంటిటీ బ్యాలెన్స్‌తో పాటు న్యూట్రియంట్ బ్యాలెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఓకే సార్. మనకు ఎవ్రీ డే హ్మ్. ఫుడ్‌లో ఇవి అవసరం అనేది ఉంటుంది. హ్మ్. సో, పల్సెస్, హ్మ్. పప్పు దినుసులు హ్మ్. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఒకరోజు రాజ్మా తినొచ్చు, ఒకరోజు చెన్నా తినొచ్చు, ఒకరోజు పెసలు తినొచ్చు. ఇట్లా ప్రతిదీ తినాలి మనం. ఓకే. ప్రతిదీ ఇంపార్టెంటే. జొన్నలు తినొచ్చు, వీట్ తినొచ్చు. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఒకరోజు ఈరోజు ఇంకోటి తిన్నావు, ఇంకో రోజు ఇంకోటి తీసుకోండి. ఇంకో రోజు ఓకే సార్. ఇంకోటి తీసుకోండి. సో, ఓకే సార్. డివైడ్ యువర్ మీల్స్ లైక్ దట్. ఓకే సార్. ఓకే. రెగ్యులర్‌గా ఒకటే కాకుండా. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే సార్. డైలీ మినిమమ్ 3 టైమ్స్ వెజిటబుల్స్ తినాలి. ఓకే సార్. మీ అందాజుగా ఎంతమంది తింటున్నారనుకుంటున్నారు డైలీ 3 టైమ్స్? చాలా తక్కువ సార్. హార్డ్‌లీ లెస్ థాన్ 20%. ఫ్రూట్స్ డైలీ అట్‌లీస్ట్ 1 టైమ్ ఎ డే అన్నా మీరు ఎంతమంది తీసుకుంటారనుకుంటున్నారు? అది కూడా రేరే సార్. వెరీ రేర్. అసలు వారానికి కూడా తీసుకునే వాళ్ళుంటారు. నెలకు తీసుకునే వాళ్ళుంటారు. మన స్టాటిస్టిక్స్ ప్రకారం లెస్ థాన్ 20% డైలీ 3 టైమ్స్ వెజిటబుల్స్ తీసుకుంటున్నారు. హ్మ్. వెజిటబుల్స్ అయితే వారానికి ఒకసారి తినేదే చాలా ఎక్కువ. ఓకే సార్. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. హ్మ్. సో, వెజిటబుల్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. డైలీ 3 టైమ్స్ వెజిటబుల్స్, 2 టైమ్స్ ఫ్రూట్స్. అది కంపల్సరీగా ఉండాలి మన ఫుడ్‌లో. ఓకే సార్. నెక్స్ట్ ఈ ఎక్సెసివ్ మీట్ తీసుకోవడం వల్ల కూడా ఏమైనా ప్రభావం పడుతుందంటారా సార్? ఉన్నాయి. ఆ! ఇప్పుడు మీట్‌లో నాన్ వెజిటేరియన్ తీసుకోండి. హ్మ్. ఏవి హెల్తీ? ఫిష్ ఆర్ చికెన్. చికెన్ ఈస్ న్యూట్రల్. నో హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్. ఫిష్ ఈస్ హెల్తీ. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. హ్మ్. సో, ఇవి కూడా వారానికి 2-3 టైమ్స్. హ్మ్. అంటే 2 సార్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఓకే సార్. రెడ్ మీట్ అనేది టాప్ ఆఫ్ ద పిరమిడ్. పిరమిడ్ అంతా చిన్నగా ఉంటుంది టాప్. అంటే హ్మ్. చాలా తక్కువ తీసుకోవాలండి. అంటే హార్డ్‌లీ వన్స్ ఇన్ ఎ మంత్. ఓకే సార్. అంతకుమించి తీసుకోవద్దు. మరి జనాలు ఏం చేస్తారు? 3 వీక్లీ పూట్ల తింటారు. 2, 3 సార్లు. మాంసం లేనిదే ముద్ద దిగదంటారు. అవును. అట్లాంటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సో, సార్. ఇవన్నీ నాట్ హెల్తీ. ఓకే. ఓకే. సో, డైలీ యువర్ మీల్స్ షుడ్ కంటైన్ కంపల్సరీగా మీ ఆహారంలో 3 పూట్ల కూరగాయలు ఉండాల. మినిమమ్ 2 సార్లు ఫ్రూట్స్ ఉండాలి. వారానికి ఇంతకుముందు మంచి పద్ధతి పాటించేవాళ్ళు. సండే వస్తే చికెన్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు. అవును సార్. అది మంచి పద్ధతి ఉండే. అందుకే అప్పుడు బానే ఉండేవాళ్ళు. అవును సార్. బీపీలు, షుగర్‌లు గట్రా అవన్నీ లేవు ఇప్పుడు ఎక్కువ. ఒక రోజు యాడ్ అయింది సార్. వెడ్నెస్‌డే, ఇప్పుడు ఒకరోజు సండే. కాదు. ఒకరోజు లేకుండా ఉంది. ఓకే సార్. 6 రోజులు తింటున్నారు. సో, ఓకే. ఏదైనా మనం లిమిటెడ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. మన రికమెండేషన్స్ ప్రకారము మెడిటేరియన్ డైట్ అనేది హార్ట్ హెల్తీ డైట్ అంటారు. ఓకే. ఓకే. ఆ విధంగా చూస్తే మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ లిమిటెడ్ టు వీక్ 2-3 టైమ్స్ ఏ వీక్ తీసుకోవచ్చు. దెన్ ఆయిల్. మెయిన్. ఏం ఆయిల్ వాడాలి? ఎంత తీసుకోవాలి? అంటే పర్ పర్సన్ ఒక మనిషికి 4 టీ స్పూన్లు, ఓకే 4 టీ సార్. స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పర్ డే వాడితే సరిపోతుంది. ఓకే సార్. ఓకే. సో, ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారంటే 16 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కాలిక్యులేట్ చేసుకొని అంత వాడుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఫ్రైలు రోజు ఏసి ఆయిల్‌లో వేయడం, తినడం అంటే ఇట్స్ నాట్ హెల్తీ. ఓకే. ఆయిల్ కూడా ఇంపార్టెంట్ మన బాడీకి. సో, అది హ్మ్. లిమిటెడ్ క్వాంటిటీస్‌లో తీసుకుంటే ఈస్ సేఫ్ ఓన్లీ. ఓకే సార్. సో, ఏ ఆయిల్ తీసుకోవచ్చంటే రిఫైన్డ్ ఆయిల్స్ మోర్ ఇన్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఓకే అలా సార్. కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్,
ఓకే. ఏ ఆయిల్స్ అంటే యూ కెన్ టేక్ ఆల్టర్నేటివ్లీ, ఒకసారి సన్‌ఫ్లవర్ ఆయిల్, ఒకసారి సాఫ్లవర్ ఆయిల్, ఓకే. ఒకసారి గ్రౌండ్ నట్ ఆయిల్, ఒకసారి రైస్ బ్రాన్ ఆయిల్. ఇట్లా మీరు ఆయిల్ ఒకదాని తర్వాత ఒకటి మార్చినా మంచిది. ఎందుకంటే ఈ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒక్కొక్క దాంతో ఒక పర్సెంటేజ్ ఉంటది. ఓకే సో సార్. మీరు అలా మార్చినప్పుడు మనకి ఆ నెసెసరీ న్యూట్రియంట్స్ ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3, ఒమేగా 6, పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ కావాల్సినవి మనకు అందుతా ఉంటాయి. ఓకే. బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే సార్. ఇది ఆయిల్స్ రిలేటెడ్. నెక్స్ట్ మిల్క్ ప్రొడక్ట్స్. యాహ్! సార్. మెయిన్ మిల్క్ ప్రొడక్ట్స్. మిల్క్ ప్రొడక్ట్స్ డైలీ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. వన్స్ ఆర్ ట్వైస్ ఓకే. అంతే. సార్ కర్డ్ మరి తినొచ్చు, హ్మ్. టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. అదే అడగబోతున్నాను సార్. ఓకే. 24 గంటలు ఎవరో టీ, కాఫీలు తాగుతా ఉంటారు హ్మ్. కదా! సో ఈ మినిమమ్ తీసుకునే క్వాంటిటీకి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే బట్ సార్. లిమిటెడ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. ఓకే. ఈవెన్ చీజ్ ఆ! లిమిటెడ్ క్వాంటిటీస్‌లో తీసుకోవచ్చు. హ్మ్. ఘీ లిమిటెడ్ క్వాంటిటీస్‌లో తీసుకోవచ్చు. అంటే డైలీ ఒక 1 ఆర్ 2 టీ స్పూన్స్, ఓకే. చిన్న టీ స్పూన్స్, 1 టీ స్పూన్ అట్లా తీసుకోవచ్చు డైలీ. ఓకే సార్. ఇట్ ఈస్ ఆల్సో హావింగ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లమ్. ఎక్కువ ఓకే. తీసుకుంటే ఏమైతది? సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. మొత్తం మీద లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం లిమిట్స్ ఏదైనా లిమిట్స్ క్రాస్ కాకుండా హ్యాపీగా ఏదైనా తినొచ్చు. హ్మ్. నీ ఓవరాల్ మనం తినే ఫుడ్‌లో అన్నీ తీసుకుంటున్నామా లేదా? హ్మ్. న్యూట్రియంట్స్, హ్మ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటున్నామా లేదా? హ్మ్. మన బాడీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీనే తీసుకుంటున్నామా లేదా? ఈ హ్మ్. 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఈ 2 కంట్రోల్ చేసుకుంటే ఏ ఫుడ్ అయినా తినొచ్చు. అది తినకూడదు, ఇది తినకూడదు అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఎవ్రీ ఫుడ్ హావింగ్, ప్రతి ఆహారంలో దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనకు అందుతానే ఉంటాయి. ఓకే సార్. సో ఇది రిలేటెడ్ టు ఫుడ్. ఓకే సార్.